హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ క్లాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో iQOO Z7 Pro 5G మొబైల్ గురించి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ మొబైల్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా, అండ్ ఈ మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ మొబైల్ కొనే ఆలోచించే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అన్న దాని గురించి కూడా. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ మాత్రం చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. చాలా ప్రీమియం డిజైన్తో వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి బ్యాక్ సైడ్ ఏజీ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో స్లిమ్మెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 7.36 mm థిక్నెస్తో తీసుకొని వచ్చారు. చాలా స్లిమ్ అయితే ఉంటుంది. వెయిట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 175 grams వెయిట్ అయితే ఉంటుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ అండ్ గ్రాఫైట్. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు బ్లూ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే డిస్ప్లే కూడా మనకి 3D కర్వ్డ్ స్క్రీన్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. మనకి 6.78 inches FHD ప్లస్ 3D కర్వ్డ్ ఆమ్లెట్ స్క్రీన్తో తీసుకొని వచ్చారు. 10-bit డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనకి డ్రాగన్ టెలీ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 1300 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ డిస్ప్లే మనకి చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. అలాగే ఈ డిస్ప్లేలో మనకి 1.07 బిలియన్ కలర్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల మనకి మూవీ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ L1 సపోర్ట్ కూడా ఈ డిస్ప్లే చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ హెచ్డిఆర్లో కూడా మీకు ప్లే అవుతుంది. ఓవరాల్గా ఇందులో మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీకు ఎటువంటి పరంగా కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ డిస్ప్లే అయితే మీకు ఇవ్వగలదు. అండ్ ఆడియో పరంగా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుండేది. బట్ మనకి బాటంలో మెయిన్ స్పీకర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. టాప్లో అయితే 20 సెకండరీ స్పీకర్ని అయితే ఇంక్లూడ్ చేయలేదు. బట్ సింగిల్ స్పీకర్ అయినా మనకి సౌండ్ చాలా లౌడ్ అయితే వస్తుంది. మీకు ఇందులో ఆడియో జాక్ని అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. బట్ మీకు హైరిస్ ఆడియో సపోర్ట్ కూడా చేస్తుంది. ఆడియో పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. అండ్ మనకి ఇందులో ఇంక్లూడ్ చేసిన ప్రాసెసర్ కూడా MediaTek Dimensity 7200 5G ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్తో వస్తున్న మొదట 5G స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, మనకి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ యాంతతో బెంచ్ మార్క్ స్కోర్ చూసినట్లయితే దగ్గర 7,40,000 స్కోర్ అయితే చేసింది. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని కూడా ఆరామ్సే హ్యాండిల్ అయితే చేయగలదు. మనకి BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో 60 FPSలో హ్యాండిల్ చేయగలదు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మనకి 90 FPSలో హ్యాండిల్ చేయగలదు. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇందులో చాలా బాగుంటుంది. గేమింగ్ పరంగా ఎటువంటి డిసప్పాయింట్ కూడా మీకు అవ్వరు. అండ్ గేమింగ్ పరంగా కొన్ని అడిషనల్ ఫీచర్స్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. మీరు లెఫ్ట్కి స్వైప్ చేస్తే అల్ట్రా గేమింగ్ మోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో 4D వైబ్రేషన్, అంటే మీరు షూట్ చేస్తున్నప్పుడు మనకి వైబ్రేషన్ అయితే వస్తుంది. అలాగే వాయిస్ చేంజర్, మీరు గేమ్లో ఉన్నప్పుడు మీ టీమ్మేట్స్ వాయిస్ చేంజ్ చేసి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇటువంటి కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా, గేమింగ్ ఫీచర్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా మీకు హీటింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనకి 3000 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల మీకు ఎక్కువ హెవీగా యూజ్ చేసినా మీకు హీటింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఈ ప్రాసెసర్ మనకి 10 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. డ్యూయల్ సిమ్ 5Gతో తీసుకొని వచ్చారు. SD కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే OTG పెన్ డ్రైవ్స్ని మొబైల్ కనెక్ట్ చేసి మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. 8GB 128GB 23,999 రూపాయలు. అండ్ 8GB 256GB 24,999 రూపాయల ప్రైస్లో తీసుకొని వచ్చారు. రెండింటికి 1000 రూపీసే డిఫరెంట్ ఉంది. మీరు మొబైల్ కొనే ముందు ఖచ్చితంగా 8GB 256GB అయితే
తీసుకోండి. ఎందుకంటే SD కార్డ్ సపోర్ట్ లేదు కనుక మనకి లాంచింగ్ ఆఫర్ కింద కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. మీరు కనుక ICICI కార్డ్ యూస్ చేసి పర్చేస్ చేస్తే ఇన్స్టెంట్ 2000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మీకు ఎఫెక్టివ్ ప్రైస్ 8GB 128GB 21,999 రూపాయల ప్రైస్లోనే వచ్చేస్తుంది. అండ్ ర్యామ్ ఎక్స్టెండెడ్ 3.0తో తీసుకొని వచ్చారు. అంటే 8GB ర్యామ్ కదా, మీరు ఇంటర్నల్ స్టోరేజ్ని యూస్ చేసి ఇంకో 8GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇటువంటి ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసి ఉంచుకోండి. దీనివల్ల మీకు పెద్దగా యూజ్ అయితే ఉండదు. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ విత్ OIS సపోర్ట్తో తీసుకొని వచ్చారు. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. డీటెయిల్స్ని అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ జూమ్ చేసిన డీటెయిల్స్ అయితే మిస్ అవ్వట్లేదు. అండ్ పోర్ట్రైట్ షాట్స్ కూడా మనకి చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. మనకి లో లైట్ కండిషన్ నైట్ టైంలో కూడా చాలా మంచి పిక్చర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్కి ఔరా లైట్ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. ఇప్పటి వరకు ఈ ఔరా లైట్ మనకి అబోవ్ 30K రేంజ్లోనే మనకి తీసుకొని వచ్చారు. బట్ ఈ సెగ్మెంట్లో కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఈ మొబైల్లో మనకి ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల ఈ ఔరా లైట్ వల్ల మనకి నైట్ టైం ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇంకా సెల్ఫీ కెమెరా యూస్ చేసి కూడా చాలా మంచి పిక్చర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 4K 30fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వీడియో కూడా చాలా స్టేబుల్గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి OIS సపోర్ట్ ఉండటం వల్ల చాలా స్టేబుల్గా అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా మనకి OIS సపోర్ట్ లేకపోయినా కానీ మనకి వీడియోస్ చాలా స్టేబుల్గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా ఎక్స్పీరియన్స్ మనకి వేరే లెవెల్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి పరంగా కూడా కెమెరా పరంగా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ ఇందులో బ్యాటరీ కూడా మనకి 4600 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 50% జస్ట్ 22 minutesలోనే మీకు ఛార్జ్ అవుతుంది. 0 to 100% మీకు 1 hour లోపే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరు నార్మల్ యూజర్ అయితే 1 full working day ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ హెవీ యూజర్ హెవీగా గేమ్స్ యూజ్ చేస్తారంటే ఈవినింగ్ అయితే మళ్ళీ ఛార్జింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది మనకి బేస్డ్ ఆన్ ఫాంటచ్ OS. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా ఇస్తున్నారు. అండ్ సాఫ్ట్వేర్లో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే యాప్ని క్లోన్ చేసుకోవటం, అంటే డ్యూయల్ వాట్సాప్, డ్యూయల్ ఫేస్బుక్, అండ్ యాప్ని లాక్ చేసుకోవటం, యాప్ని హైడ్ చేసుకోవటం, ఇటువంటి ఫీచర్స్ కూడా ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ సెన్సార్స్ని కూడా మనకి అన్ని సెన్సార్స్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇందులో గూగుల్ డైలర్ అయితే ఉండదు. మనకి వివో ఓన్ డైలర్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల మీరు అవతల వ్యక్తితో కాల్ మాట్లాడితే, కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వ్యక్తికి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. ఓవరాల్గా ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి ఖచ్చితంగా ఈ మోడల్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఫెస్టివల్ టైంలో మనకి బిలో 20Kలో వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే మనకి ఇందులో ఇయర్ ఫోన్ జాక్ ఉండదు. అండ్ SD కార్డ్ సపోర్ట్ కూడా ఉండదు. మనకి సింగిల్ స్పీకర్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇవైతే మీరు ఈ మోడల్లో గుర్తుపెట్టుకోవాలి మొబైల్ కొనే ఆలోచన ఉంటే. అండ్ మనకి ఈ మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే, ఎక్కువగా బాగా స్లిమ్ ఫోన్ని ఎవరైతే ఇష్టపడతారో అండ్ కెమెరాకి డిస్ప్లేకి ఎక్కువ మెయిన్ ప్రయారిటీ ఇస్తారో వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా యూజ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంక ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.